వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు కథ కంచికి మనం ఇంటికి అనే చందంగా మారుతుంది. వాస్తవానికి 2024 ఫిబ్రవరిలో నిర్వహించవలసిన సర్పంచ్ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారు? అసలు ఇంత కాలయాపన చేయడానికి ఎందుకు అవసరం ఉన్నది? తలా ఒక మాట. ప్రతి మినిస్టర్ ఆరికి ఈ మినిస్ట్రీతోని సంబంధం లేకున్నా కూడా ఎన్నికలు నిర్వహిస్తాము అని ఒకరు, ఎన్నికలు ఇప్పుడు జరగబోవు అని మరొకరు, ఎన్నికల మీద క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయలేదు, క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే మేము ఎన్నికల తేదీని ఖరారు చేసి చెప్తాము అని మరొకరు. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయాలలో ఎక్కడ కూడా జోక్యం చేయకుండా తనకు తెలవనట్టుగా ఎన్నికలలో జాప్యం ఎందుకు చేయవలసి వస్తున్నది? తెలంగాణకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు 12,000కు పైగా 12,751 తెలంగాణలో సర్పంచులు ఎన్నికలకు సంబంధించిన ఫిబ్రవరి 2024లో ఎన్నికలు నిర్వహించినది. ఆర్టికల్ 23A ప్రకారం ఏదైతే ఉన్నదో 24/3/E ప్రకారం ఏదైతే ఎన్నికల సంఘం ఆర్టికల్ చెప్తుందో దాని ప్రకారం ఖచ్చితంగా సమయం గడుపు ముగక ముందే ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది. తెలంగాణకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలలో ప్రత్యేకంగా దాని మీద ఒక రూల్స్ మాత్రం లేనప్పటికీ ఎన్నికల గడువు ముగక ముందే ఎన్నికలు నిర్వహించాలి, ఆ సమయం గడవక ముందే ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది. లేదా కనీసం 6 నెలల లోపే ఎన్నికలు నిర్వహించాలన్నది. గ్రామ పంచాయతీలు ఎందుకంత చులకన భావిస్తున్నారు ఈ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ? ఈ విషయంపై ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే స్థానిక ఎన్నికలపై మంత్రి మాటలకు సంబంధించిన మాటలు మారుస్తున్నారా, కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు చందంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కాలయాపన చేస్తుంది? ఈ విషయం మనతో మాట్లాడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడైనటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతోటి ఈరోజు ఫోర్ సైజ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారికి ఫోర్ సైజ్ టీవీ స్వాగతం పలుకుతుంది. అలాగే రమేష్ పటేల్ గారు, మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులైనటువంటి రమేష్ పటేల్ గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లింక్లో ఉన్నారు. అలాగే మూసా నది ప్రక్షాళనకు సంబంధించిన పేరుగాంచిన మూసా శంకర్ కూడా ఈరోజు మాజీ సర్పంచ్, వారు కూడా మనతోటి ఈరోజు మూసా నది పరిరక్షణ సమితి కన్వీనర్ అయినటువంటి శంకర్ గారు కూడా ఈరోజు మనతోటి ఉన్నారు. మరి కొద్దిసేపట్లో మనకు ఉప్పల అంజని ప్రసాద్ గారు మాజీ సర్పంచ్ కూడా మనతోటి ఈరోజు జూమ్ లింక్లో మరి కొద్దిసేపట్లోనే జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు, ప్రస్తుతం తెలంగాణలో మాత్రమే ఎన్నికలకు విషయంలో సర్పంచ్ ఎన్నికలలో ఎందుకు ఇలా జాప్యం జరుగుతుంది? దీనికి కారణాలేంటి? ఆర్టికల్ 24/3/A ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ఇంకో విషయం ఏంటంటే, గతంలో మనకు సంబంధించిన తోమార్ సింగ్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత 6 నెలల లోపే ఎన్నికలు నిర్వహించాలని చాలా తీర్పు ఇచ్చింది కోర్టు. అయినప్పటికీ ఈరోజు జాప్యం ఎందుకు జరుగుతుందండి? ముందుగా ఫోర్ సైట్స్ న్యూస్ ఛానల్ వారికి, ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటున్నటువంటి జమీల్ గారికి, అదేవిధంగా రమేష్ పటేల్ గారికి, శంకర్ గారికి కూడా ఈ సర్పంచుల తరపున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మేము 2024 ఫిబ్రవరి 3వ తారీఖు రోజు మా కాల వ్యవధి అనేది ముగిసింది. మరి ఆ కాల వ్యవధి ముగిసిన తర్వాత మరి ప్రభుత్వం అప్పుడప్పుడే కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, మరి వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలనుకున్నటువంటి విషయం అయితే మాకు తెలియదు. వాళ్ళు ఏం ఆలోచనతోటి మరి కొంత జాప్యం, అంటే కొంత ఏదైతే ఆగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఆలోచన లేదు. కాకపోతే వాళ్ళు ఏదైతే 42% బీసీ డిక్లరేషన్ ఇచ్చినారో 42% బీసీ డిక్లరేషన్ మొత్తం అమలు అయిన తర్వాతనే ఎన్నికలు పెడతాము అని చెప్పడము, దానితో పాటుగా కాలక్రమేణా వారు ఏదైతే 100 రోజులలో కొన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినారు ఎలక్షన్ల ముందల, అవన్నీ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనే అటువంటి ఆలోచన ఉన్నట్టు మాకు అనిపించింది. కానీ ఈ క్రమంలో వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రారంభించిర్రో, ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిర్రో, ఆ హామీలలో పూర్తిగా రోజు రోజుకు విఫలమవడము,
తద్వారా ఎన్నికలకు పోతే ఈ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఈ ప్రజలు తిరస్కరిస్తే ఖచ్చితంగా మనకు ఈ తెలంగాణలో మనము ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఎన్నికలకు పోతాము అంటే ఈ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను మనం అమలు చేయలేదు. అమలు చేయనప్పుడు మనం ఏ రకంగా మళ్ళీ ఎన్నికలకు పోతాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ జాప్యం చేసుకుంటా వచ్చినారు. ముఖ్యంగా ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు, ఏదైనా ఒక విషయం ముందుకు వెళ్ళేటప్పుడు దానిపైన కొంత అవగాహన అనేది అవసరం ప్రతి విషయంలో కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాలెండర్ సిస్టమ్ ని మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక మీరు ఏదైతే చెప్పారో ఆర్టికల్ 24 ఏదైతే చెప్పినారో, ఎన్నికలు గడువు ముగియక ముందుకే ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణ అనేది జరగాలి. ఒకవేళ గడువు అయిపోయిన తర్వాత కూడా నిర్దేశిత సమయంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు దాదాపు 18 నెలల కాలం ముగుస్తా ఉన్నది. మా సర్పంచ్ల కాల వ్యవధి అయిపోయి 16 నెలలుగా వస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటై కూడా 18 నెలలు అవుతున్నది. ఈ 18 నెలల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించకుండా ఏమైనా సాధించిరా అంటే ఏం లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో మేము గడిచినటువంటి 5 సంవత్సరాలలో మేము అహర్నిశలు కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పల్లెలను తీర్చిదిద్ది ఈరోజు భారతదేశంలో ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డులు దక్కించడంలో కీలకంగా వ్యవహరిస్తే మరి ఒక్కసారిగా ఈ తెలంగాణ పేరును, ఈ తెలంగాణ కీర్తిని మేము ఎంతో ఉన్నత స్థాయికి తీసుకపోతే ఈ పాలకులు వచ్చి 16 నెలల మొత్తము దిగజార్చి పాతాళానికి నెట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారు, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడితే ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నటువంటి ఆలోచనలో ఈరోజు ప్రజలు స్పష్టంగా వాళ్ళు ఒక విధానంతో ఈరోజు ఆలోచనలో ఉన్నారు. రైట్, ఇదే విషయంపై మరొకసారి రమేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ పటేల్ గారు, ప్రస్తుతం మనం నరసింహారెడ్డి గారు చెప్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు ఏడాదిన్నర పాటు కాలయాపన చేసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల మేనిఫెస్టోలో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చపోవడానికి ఏదైతే కారణాలు చూపుతూ ఈరోజు కాలయాపన చేస్తుందో దానిని పరిగణించుకున్న ప్రజలు ఈరోజు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఎన్నికలకు నిర్వహించబోకుండా కాలయాపన చేస్తుందని చెప్తున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తున్నారా లేదా? నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. పెద్దలు నరసింహారెడ్డి గారు చెప్పిన దాంతో పూర్తిగా 100% మేము ఏకీభవిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ సాహసం చేయలేదండి. ప్రజలకు ఇప్పుడు చేసింది ఏమీ లేదు. గడిచిన ఈ 16-18 నెలల్లో అధికారంలోకి వచ్చిందండి. గ్రామాల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఏమీ చేయలే, వాళ్ళకి కనబడతా ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి సాహసం చేయట్లేదు ఈ ప్రభుత్వం. దానికి తోడు గందరగోళమైన ప్రభుత్వం అండి. ఇప్పుడు గడిచిన వారం రోజుల నుండి ఏం నడుస్తా ఉందండి, వార్తల్లో కానీ పత్రికల్లో ఏమొస్తా ఉంది, ఒక సీతక్క మంత్రి గారు సీతక్క ఏం చెప్తా ఉంది, వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పింది. మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పింది. మళ్ళీ సాయంత్రం కల్లా మాట మార్చి వారం రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది అని చెప్పి మాత్రమే చెప్పిన, నేను నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేని వారు మాట మార్చడం జరిగింది. ఆ తర్వాత తెల్లవారు మరో 2-3 రోజులలో ఏంది పొంగులేటి గారు స్పందించారు. మంత్రి గారు వారి శాఖ కాదు, వారి కథ కాదు, అసలు స్పందించాల్సిన అవసరం కూడా లేకుండే. వారు స్పందించి ఏమన్నారు, 15 రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పిండ్రు. దాని మీద వెంటనే వారి పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏంటి అసలు ఇది మీరు మంత్రులేనా, కేబినెట్ లో చర్చించకుండా మీరు ఎట్లా ప్రకటిస్తారు అని చెప్పి వారు అసహనం వ్యక్తం చేశారు. చేయగానే మళ్ళీ వెంటనే మంత్రి గారు యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత మన సీతక్క కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆ వెంటనే మళ్ళా ముఖ్యమంత్రి గారు అదే పదం అందుకొని ఏం చెప్పినారు, బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు అని చెప్పినారు. ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఏమన్నా పరిపాలన గాని, వాళ్ళకు ఒక నాయకత్వం వెనుక నడవాలి, వాళ్ళకు ఒక పద్ధతి రేవు తర్వాయి అనేటి ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఏదన్నా ఉందా అసలు? పరిపాలన నడుస్తా ఉందా? ఒక్క చిన్న స్థానిక సంస్థల ఎన్నికల మీద 4 రకాలుగా మాట్లాడితే వాళ్ళు మంత్రులేనా, ఇది ప్రభుత్వమేనా, ఇది ప్రజాపాలనేనా, దాన్ని ఏమనుకోవాలి సార్?
ఇదే విషయంపై మనం మూసా నది శంకర్ దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి రమేష్ పటేల్ గారు అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారు చాలా చెప్పారు. ఒక విషయం చాలా స్పష్టంగా మనకు అవపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ప్రతి ఒక్కరూ తనకు వచ్చినట్టుగా తనకు తోచినట్టుగానే మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా ఏ మంత్రి అయితే చెప్పారో అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మాట్లాడితే అనసూయ గారు ఏమన్నారంటే, నేను ఈ విషయంపై ఎక్కడ కూడా చెప్పలేదు, కేబినెట్ ఒకసారి మేము సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, తర్వాతనే నేను మనకు చెప్తానని చెప్పాను. కానీ దాన్ని మీడియా దానికి మిస్లీడ్ చేసింది, డైవర్ట్ చేసే పాలిటిక్స్గా వ్యవహరించింది అని చెప్తున్నారు. ఇంకొక విషయం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రమేష్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఆయనకు అసలు దీంతో సంబంధమే లేదు. ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించిన మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే అదే మహేష్ కుమార్ గౌడ్తో కూడా మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ ఏమంటారంటే ఖచ్చితంగా ఒక క్యాబినెట్ నిర్వహించిన తర్వాతనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము, ఎవరు కూడా దీని మీద తొందరపడి ఏ విషయం చెప్పొద్దు అని చెప్పాను. కానీ మా దగ్గర అవగాహన లోపం కానీ మా దగ్గర ఏదైతే సమన్వయ లోపం ఉన్నది అని చెప్తున్నారే అది కాదు, ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాము. ప్రభుత్వం కేంద్రం ఏదైతే మనకు సంబంధించిన మనకు సంబంధించిన మినిస్టర్ గారు సీఎం గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారమే చేస్తామంటున్నారు. డెఫినెట్గా వస్తాను అండి రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మన మిత్రులైన శంకర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గర వస్తాను. అయితే ఈ విషయంపై మీరేమంటారండి? శంకర్ గారు మాజీ సర్పంచ్, మన ఫోర్ సైడ్ మీరు వెహికల్ ఆపాలండి, ఖచ్చితంగా మీరు వెహికల్ ఆపి మాట్లాడితే చాలా. థ్యాంక్ యూ మచ్ గో హెడ్. మన ఫోర్ సైడ్ ఛానల్ వారికి అదే విధంగా అక్కడ దీంట్లో పాల్గొన్నటువంటి మన మాజీ సర్పంచులు వీరందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒకటి వాస్తవానికి ఇప్పుడు అవగాహన లోపమా ఏంటిదని అనేది మనకు అర్థం కావట్లేదు. వాస్తవానికి అంటే ఏమి జరిగినా కానీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలనేది గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, ఇప్పుడు మేము ఏమనుకున్నామనంటే అప్పుడు మేము కూడా ఈ ప్రభుత్వమే స్థానిక సంస్థలను బలహీనపరిచింది టిఆర్ఎస్ ప్రభుత్వము అనేది మాకు ఒక అపోహ ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు కాబట్టి స్థానిక సంస్థల నుండి తనకు పూర్తిగా అవగాహన ఉంటది అన్న ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ ఇట్లా గ్రామాలను స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడమే కాకుండా అక్కడ గ్రామ ప్రజలను కూడా నిర్వీర్యం చేసినట్టుగానే ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి. దాన్ని గమనిస్తలేరు. గ్రామాలలో ఏం చేయాలన్నా కానీ సర్పంచే చెయ్యాలా, సర్పంచ్ చేస్తే ఏదైనా కానీ వాళ్ళ సాధక బాధకాలనని చెప్తారు, నీళ్ళ సమస్య చెప్తారు, ఒక లైట్ రాకపోతే ఒక సర్పంచ్కు చెప్తారు. ఏదున్నా కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఏంటిది అనేది అర్థం కాని పరిస్థితులలో ఉన్నది. కానీ ఒక చట్టం తీసుకురావాలి మన తెలంగాణ ప్రభుత్వం అనేది, తెలంగాణ ప్రభుత్వం కాకుండా టోటల్ గా భారతదేశంలో అసలు సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఒక ముఖ్యమంత్రి కావాలన్నా ఏది కావాలన్నా కానీ సర్పంచ్ గా ఎన్నికైన వాళ్ళే ఎమ్మెల్యే ఎన్నిక కావాలనేది ఒక రూల్ ఉండాలి. ఎందుకోనంటే డబ్బు ఖర్చు పెట్టుకొని వీళ్ళు పదవులకు వస్తున్నారు, ఎమ్మెల్యేగా అవుతున్నారు, వాళ్ళకి అవగాహన లేదు. వాస్తవానికి చెప్పాలనంటే ఇది మన తప్పు కాదు, మన ప్రజల తప్ప లేకపోతే మన పాలకుల తప్ప ఏంటిదని అర్థం కాదు. స్థానిక సంస్థలు అనేది మీరేదో చేసినట్టుగా ఎన్నికలు మీరు ఎందుకు పెట్టారు? మీరు స్థానిక ప్రభుత్వం అని అంటారు, నీకు చెక్ పవర్ లేరు, ఒక ముఖ్యమంత్రి గారికి చెక్ పవర్ ఉండదు. కానీ ఇక్కడ గ్రామ సర్పంచ్ కు చెక్ పవర్ అనేది ఉంటది, రాష్ట్రపతికే చెక్ పవర్ అనేది ఉంటది. అంత బలమైన స్థానిక సంస్థలను మొత్తం కావాలని చెప్పేసేసి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ, ఒక్క ప్రభుత్వం అని చెప్తలేను నేను, ఏ ప్రభుత్వం వచ్చినా గానీ గ్రామ స్థానిక సంస్థలనే గాని స్థానిక ప్రభుత్వాలనే గాని నిర్వీర్యం అనేది చేస్తున్నారు. మరి ఎందుకోసం చేస్తున్నారు? మేము కరెక్ట్ గా అక్కడ వర్క్ చేస్తేనే, గ్రామాలలో వర్క్ చేస్తేనే ఎమ్మెల్యే అవుతున్నాడు, మా సహకారం తీసుకుంటున్నాడు. ఉత్తానే గాలికి వచ్చేసేసి ఎమ్మెల్యే అయితలేడు. ఒక సర్పంచ్, స్థానికంగా ఉన్న సర్పంచ్ సలహాలు తీసుకుంటున్నాడు, ఓట్లు వేయించుకుంటున్నాడు. ఓట్లు వేయించుకున్నాక గద్దెనెక్కినాక మంత్రులు అయిన తర్వాత స్థానిక సంస్థలను బలహీనపరుస్తున్నారు. ఇది వాస్తవానికి స్థానిక సంస్థలలో పాల్గొనే భవిష్యత్తులో
పాల్గొనే సర్పంచ్లే గాని, గతంలో సర్పంచ్లే గాని, ఇది ఒక్కసారి వార్డు మెంబర్ల కాడికెళ్ళి సర్పంచ్ల వరకు, ఎంపీటీసీల వరకు ఆలోచన చేసి దీని మీదనే మనం చెయ్యాలి. ఎందుకంటే సోదరులు వీళ్ళందరూ కూడా మంచిగా చెప్పిండ్రు. కానీ మనం అందరము ఒక గొడుగు కిందికి వచ్చినట్టుగా అయితే మనము వీరికి ఎలా బుద్ధి చెప్పాలనో ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు అనేది మనకు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పగలుగుతాము. మనం ఒక్క తాటి మీదకి వచ్చిన నాడే ఇది అవుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక మనిషి చనిపోయిన ఉంటే ఆడ శ్మశానంలో చెట్లు కొట్టేపియాలని అంటే ఎవరికి చెప్పాలి? శంకర్ గారు, అనేక సమస్యలు మరొకసారి వస్తాను మీ దగ్గరికి, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ప్రధానంగా ఒక విషయం ఎవరో మన రమేష్ గారు ఏదో మాట్లాడబోయారు, ఆ మాట్లాడిన ఒక అంశం ఒక్క నిమిషంలో తీసుకున్న తర్వాత ఒక్క నిమిషము చెప్పండి. ఇంకొకటి, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీల పక్క నుంచి అనేది గ్రామాల అనేది దీంట్లో కలిపిండ్రు, మున్సిపాల్లో కలిపిండ్రు. అదే అంశంపై ఇంకోసారి మాట్లాడతానండి, ఖచ్చితంగా ఈ మున్సిపల్ అంశం కూడా తీసుకొస్తాను. కాకపోతే ఏంటంటే రమేష్ గారు ఏదో మాట్లాడబోయారు, ఆ రమేష్ గారు మాట్లాడిన బట్టి విని తర్వాత నేను సూరసమయ్య గారి దగ్గర వెళ్తాను. ఒకసారి రమేష్ గారు ఏమో చెప్పబోయారు సార్, చెప్పండి సార్. ఇప్పుడు సార్ జమీల్ గారు సార్ ఒక్కటి గుట్టిగా చెప్పదలుచుకున్నా. 16 నెలలు గడిచిపోతా ఉందండి, స్థానిక సంస్థల పాలక సమయం గడిచిపోయి అప్పటి నుండి 16 నెలల నుండి ఇప్పటి వరకు గ్రామాలని కంపు వాసనతో కొడతా ఉన్నాయి. ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఇదే విషయంపై సూరసమ్య గారి దగ్గరికి వెళ్దాం. సూరసమ్య గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారు ఇందాక పెద్దలు చెప్పారు, శంకరన్న గారు, జెడ్పీటీసీ స్థాయి నుండి వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థానిక సంస్థల మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉండాలండి వారికి? దాన్ని కంప్లీట్ గా మా సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థలోనే అంశాన్ని చెత్తపుట్టలో పడేసినట్టుగా ఉంది. గ్రామాలు కంపబట్టిపోతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు సూటిగా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఆ కంపులో చూపిస్తారని కేవలం వీళ్ళు ఏంది సమయం గడపడం తప్పిస్తే ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ప్రజలకేదో చేయాలి, గ్రామాల్లో పాలక వర్గాలను అమల్లోకి తీసుకురావాలి, గ్రామాలు శుభ్రంగా ఉండాలి, ఒక గ్రామ పరిపాలన ఉండాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఇంత తాత్సారం జరిగేది కాదేమని నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై సూరసమ్య గారి దగ్గర వెళ్దాం. సూరసమ్య గారు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, అలాగే ఎక్స్ సర్పంచ్ కూడా ఉన్నారు. ఒక విషయం చాలా క్లియర్గా అవుపడుతుందండి, ప్రజలలో ఏదైతే నిరసన వ్యక్తమవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై నిరసన వ్యక్తమైంది. దానికి సంబంధించి భయపడి కాంగ్రెస్ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్కు వెళ్తలేదనే ఒక వాదన ఉన్నది. అలాగే సమన్వయ లోపం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఒక మంత్రి ఒక మాట అంటే ఒక మంత్రి ఒక మాట అంటూ రాష్ట్ర పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా ఏమన్నారంటే, ఎప్పటి వరకు అయితే మా దగ్గర సమన్వయ లోపం లేదు, మేము ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయానికి వస్తాము అని చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో కంపు గట్టిపోతున్నాయి, గ్రామాలలో అనేక సమస్యలతో సతమవుతున్న గ్రామాల విషయంలో ఎందుకు ప్రభుత్వాలు చొరవ చూపట్లేదు, కాలయాపన ఎందుకు చేస్తున్నారు, ఈ విషయంపై మీరేమంటారండి సమ్య గారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 4 సైడ్ న్యూస్ ఎప్పటికైనా సర్పంచ్ ఎలక్షన్ల పైన, సర్పంచ్ సమస్యల పైన, సర్పంచ్ బిల్లుల పైన ఎప్పటికప్పుడు వాళ్ళ బాధల్ని, ప్రజలు పడుతున్న బాధల్ని ముందుకు తీసుకొస్తున్నందుకు, అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొన్న మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎప్పటికైనా మాట్లాడుకునే సందర్భం గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే, ప్రభుత్వం కేవలం ఎలక్షన్ ఆపాలని ప్రభుత్వానికి లేదు. మరొకసారి నా మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాలా, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సర్పంచ్ల ఎలక్షన్ ప్రభుత్వం ఆపాలని లేదు. కులగణన, జనగణన చేసి పూర్తి స్థాయిలో బీసీల వాటా, ఎస్సీల వాటా, ఏ వాటా ఎంత అని తేల్చాలి అని ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ సభలో చెప్పడం జరిగింది. ఆ మాట మీద, ఎందుకంటే మీరు గమనిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చినా ఆ మాటకు అప్పుల రాష్ట్రం 8,29,000 కోట్ల అప్పులు ఇచ్చిన ప్రకారం కూడా అప్పులు ఇచ్చినా, ఒకవైపు అప్పులు కడుతూ మరొక వైపు సంక్షేమ పథకాలు నడిపిస్తూ, మరొక వైపు ఏదైతే బీసీలకు మాట ఇచ్చిందో కులగణన చేస్తాం, కులగణన ప్రకారంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పని వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి, గ్రామాన ఒక్కో కుటుంబాన్ని కలిసి ఆ రిపోర్ట్ తెప్పించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే
ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది తెలంగాణలో. వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పని కేంద్రం కూడా ఆలోచన చేసి ముందుకు రావడం, ఇవందరికీ సరే 4 రోజులు లేట్ అయినా, సంవత్సరం లేట్ అయినా ఇబ్బంది పడ్డది కొంత మేరకు వాస్తవం అయినప్పటికీ మన బీసీల బతుకులు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కానీ, బీసీల రిజర్వేషన్ సంబంధించి కానీ ఒక తెర వచ్చే అవకాశం ఉంది. అంటే అందరికి ఉపయోగపడే అవకాశం ఉంది. జనాభా అత్యధిక ఉన్నటువంటి మన బీసీలకు ఇన్నాళ్ళు రిజర్వేషన్ పరంగా అన్యాయం జరిగిందని ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఆలోచన చేసిండ్రు. గ్రామ స్థాయిలో ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇది రానున్న కాలంలో మేమెంత మాకంత అనే విధంగా మంచి జరుగుతా ఉందని చెప్పని ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్కడక్కడ మంత్రులు మాట్లాడే విషయంలో త్వరలో ఎలక్షన్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక, అక్కడక్కడ మినిస్టర్లు మంత్రులు మాట్లాడడం వాస్తవమే. నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దని పార్టీ పరంగా వాళ్ళకి హితవు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఎలక్షన్ పక్కా వస్తా ఉంది. సర్పంచ్ బిల్లులు కూడా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కూడా చేయడం జరుగుతా ఉంది. ఎవరున్నా బాధపడాల్సిన అవసరం లేదు మిత్రమా. థ్యాంక్ యూ. రైట్. ఎనీవేస్ మనం ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మనం సూర సమ్మయ్య గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే సమన్వయ లోపం కూడా లేదు అంటున్నారు. పిసిసి అధ్యక్షులైనట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పారని చెప్తున్నారు. కాకపోతే ఒక విషయం మన మిత్రులు ఏం చెప్పారంటే కులగణన అలాగే జనగణన అనే ఒక అంశాన్ని ఎత్తవేశారు. అంటే కులగణనకు సంబంధించింది మన దగ్గర జరిగిందండి. మనం అసెంబ్లీలో దాన్ని రెజల్యూషన్ పాస్ చేసేసాము. దానికి ఒకవేళ పార్లమెంట్ పంపించాము. అది ఎప్పుడైతుందో మనకు తెలియదు. ఆ దేవుడు కూడా ఎరగడనుకుంటా నేనైతే. అయితే ప్రస్తుతం ఏదైతే కులగణనకు సంబంధించిన అసెంబ్లీలో ఎప్పుడైతే మనం బిల్లు పాస్ చేసుకున్నామో దాన్నే ప్రతిపాదించుకొని ఈరోజు వాళ్ళు చేయనప్పటికీ మన పార్టీల వారిగానే కులగణనకు సంబంధించిన బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్లలో ఎందుకు పోతానేమో. జనగణన అనేది ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. కులగణన కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుందా లేకపోతే ఇంకో చాలా బ్రహ్మాండమైన మాటలు శంకర్ గారు చెప్పారు. ఈరోజు మన దేశ అధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్ గారికి ఏదైతే కలం సిగ్నేచర్ చేసే అధికారం ఉన్నదో ఒక ప్రథమ పౌరునిగా ఉన్న గ్రామ సర్పంచ్ను కూడా అదే అధికారం ఉందని చెప్పారు. ఈ విషయంపై చాలా బ్రహ్మాండంగా మాట్లాడి దీని మీద మీరేమంటారు? శంకర్ గారు ఏదైతే మాట్లాడినారో, మన శంకర్ గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడినారో స్పష్టంగా ఈ భారతదేశంలో ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులలో సర్పంచ్కు ఉన్నటువంటి పవర్ కానీ సర్పంచ్కు ఉన్నటువంటి అధికారాన్ని కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే మన ఈ సూర సమ్మయ్య గారు ఉన్నారో సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు, పాలకుర్తికి చెందినటువంటి గాన్సేన్ దాస్ నగర్కు చెందినటువంటి సర్పంచ్ సోదరుడు చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ప్రభుత్వము అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల కేటాయింపులో కానీ సంక్షేమ పథకాల అందించే క్రమంలో పూర్తిగా బాధ్యతగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చినారో, ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో, మీ మేనిఫెస్టోలో మీరు ఒక్కసారి పరిశీలన చేయాలి. కావాలంటే నేను చెప్తా, పేజ్ నెంబర్ కూడా చెప్తా మీకు. పేజ్ నెంబర్ 16 మేనిఫెస్టోలో ఏం చేసిరన్న అంటే, ఏదైతే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీ రిజర్వేషన్ల పెంపు నెంబర్ 1. అదేవిధంగా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% 23% ఉన్నటువంటి దాన్ని 42% పెంచుతాము. పంచాయతీ మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తాము. ఇట్లా చెప్పుకుంటా పోతే మీరు బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తామని చెప్పారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలే కదా. దాదాపు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నదండి. 5 సంవత్సరాలు ప్రజలు మీకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చిర్రు. 18 నెలలకు సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి కాలాన్ని వృధా చేసిరు మీరు. ఈరోజు స్థానిక సంస్థలలో ఇంతకుముందే మన రమేష్ అన్న ఏమన్నాడు, స్థానిక సంస్థలలో పట్టించుకున్నట్టు లేడు. ఎస్, ఇట్స్ రియల్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే మేము గ్రామాలలో మేము పనిచేసినాము, మాకు తెలుసు మేము ఏ రకంగా పనిచేసినాము, ఏ రకంగా ఈ గ్రామాలు సుస్థిరంగా ఉండాలి, ఏ రకంగా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి 6 నిమిషాలు రాత్రింబగలు కష్టపడి చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దితే
ఈరోజు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మీ రాజకీయ లబ్ధి కోసము మీరు సీటు దక్కించుకోవడానికి మీరు ఆ సీటు ఎక్కడానికి ఎన్నో హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం కానటువంటి ఎన్నో హామీలు ఇచ్చి ఈ రోజు హామీల అమలులో మీరు విఫలమయ్యి ప్రజల ముందుకు పోతే తిరస్కరిస్తారని చెప్పి ఎన్నికలు నిర్వహించకుండా ఈ రోజు ప్రజల ముందుకు పోతే మిమ్మల్ని తిరస్కరిస్తారు, చీకొడతారు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించకుండా ఈ రోజు గ్రామాలను భ్రష్టు పట్టించారు. ఎక్కడ చూసిన చెత్త అక్కడనే ఉన్నది, కనీసం వీధి లైట్ల నిర్వహణ లేదు. మీరు నిన్న మన పేపర్లో చూసిరో చూడలేదో సోదరా, గ్రామ పంచాయతీలలో ఏదైతే ట్రాక్టర్లు ఉన్నాయో కేసీఆర్ గారు ఏవైతే ట్రాక్టర్లు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు పెట్టాలి, ట్రాక్టర్లు పెడితే పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతుందని ఏవైతే ట్రాక్టర్లు తీసుకున్నారో ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోస్టోడు లేకపోతే పంచాయతీ కార్యదర్శులు వచ్చిన జీతం మొత్తం గ్రామ పంచాయతీకి ఖర్చు పెట్టి ఇక మేము ఖర్చు పెట్టలేము మహాప్రభు మా నుంచి కూడా కాదు అని చెప్పి ఆ తాళం చేతులు తీసుకుపోయి సంబంధించినటువంటి మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చిరు. అవి కనిపిస్తలేవా మీకు? మీరు ఆచరణకు సాధ్యం కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఎన్నికలు పెట్టడానికి మీరు వెనుకపోతున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీ ప్రభుత్వం ఇప్పుడు మీ దగ్గర పాలకుర్తిలో నేను ఏమంటున్నా, మన సమ్మయ్య గారు మీ పాలకుర్తిలో నేను ఏమంటున్నా, ఈరోజు మనం సర్పంచుల పదవి కాలం అయిపోయి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో మీ వరంగల్లో ఎన్ని డబ్బులు వచ్చేది ఉంది, ఎన్ని పెండింగ్ బిల్లులు వచ్చేది ఉంది? నీ గ్రామ పంచాయతీ చెప్పు, వేరే గ్రామ పంచాయతీ పక్కకు పెట్టు. నీ గ్రామ పంచాయతీలో ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఒక్కసారి మీరే చెప్పండి. అసలు పెండింగ్ లో ఉన్నాయా లేవా? ఇప్పుడు మా బిల్లులు 1200 కోట్ల రూపాయలు ఉన్నాయని మేము మొదటి నుంచి మేము మొత్తుకుంటున్నాం. 1200 కోట్లు కూడా మేము కూడా ఏమన్నాం, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, సరే కొంత ఇబ్బంది ఉంటుండొచ్చు, మీకు కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని అన్నారు కాబట్టి మేము ఏం రిక్వెస్ట్ చేసినామంటే ఆ 1200 కోట్లను కూడా ఒక్కసారి కాకుండా ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వమని కూడా గతంలో మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మీరు బిల్లులు ఇయ్యరు ఏమి ఇయ్యరు, రోజు మమ్మల్ని వేధించుకుంటా. మేము కూడా ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి? మేము తెచ్చినటువంటి డబ్బులకు ఏ రకంగా మేము మిత్తిలు కట్టాలి? ఏం ఇంట్లో ఉన్నటువంటి మా ఆస్తులు ఇంకేమన్నా బంగారాలు ఉంటే అమ్మి కట్టాలా? మీరు కూడా ఒకసారి చెప్పాలి. రైట్, ఓకే. ఇదే విషయంపై సమ్మయ్య గారు ఏదో చెప్పబోయారండి, చెప్పి తర్వాత మనం ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్తాం. సమ్మయ్య గారు మీరు ఏదో అడగబోయారు నరసింహారెడ్డి గారిని. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే అన్మ్యూట్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సార్ మీ వెనక నుంచి వెళ్ళి మీ వాటాలు విడబడుతున్నాయి, వారికి సంబంధించిన కొంచెం వారిని అదుపులో పెట్టండి. ఎప్పుడైతే మాట్లాడతారో మీరు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడకపోక ముందు కానీ మీరు మాట్లాడేటప్పుడు వెనక నుంచి వెళ్ళి వేరే వారి మాటలు వినరాకుండా చూడండి సార్ ప్లీజ్. సమ్మయ్య గారు అడగండి సార్, మీరు లక్ష్మీనరసింహ గారు ఏదో అడగబడిపోయినారు. ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు శంకర్ అన్ననేనా పేరు? నేను అంత చూడలేదు, కొంచెం లేట్ గా డెబ్యూట్లో జాయిన్ అయినా. శంకర్ గారు మాట్లాడింది వేరు, ఇప్పుడు లక్ష్మీనరసింహారెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీరు ఏదో అడగబోయారు. అడగండి సార్. రైట్ సార్, నేను ఏమంటున్నా సర్పంచుల బిల్లులు ఆ గ్రామాల సమస్యలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం ఎక్కడ ఓడిపోతాం అని చెప్పని ఎలక్షన్ పెట్టలేదని చెప్పని మా మిత్రుడు ఆయన బాధపడతా ఉన్నాడు. మేము ఒక్కటి చెప్తా ఉన్నాం సోదరా, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక ఫేక్ ప్రాజెక్ట్ కట్టి 1,00,000 కోట్ల. నేను ఏమంటున్నా బ్రదర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఫేక్ ప్రాజెక్ట్ అని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టు ఫేక్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరంటే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు ఫేక్ ప్రాజెక్ట్ అంటే మీరంటే కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారి మామగారే చెప్పిరు ఆ ప్రాజెక్ట్ ఏంది, ఆ ప్రాజెక్ట్ ఆవశ్యకత ఏంది, ఆ ప్రాజెక్టు తోటి పొందుతున్నటువంటి లబ్ధి ఏంది అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారు మామగారే చెప్పిరు. మళ్ళీ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే ఎట్లా అండి? వరల్డ్ లో ఫేమస్ గా వరల్డ్ లో బీబీసీ ఇచ్చిందండి. బీబీసీ కూడా చెప్పింది ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఈ ప్రపంచంలో ఏదైనా ఎత్తిపోతల ప్రాజెక్టు ఉంది అని అంటే సార్ ఒక విషయం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో మన రాష్ట్రంలో అనేక సమ్మె గారు ఒక విషయం చాలా క్లియర్ గా, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం వద్దండి. సబ్జెక్ట్ సర్పంచ్ల ఎన్నికలు మాత్రమే. ఈ రోజు సర్పంచ్ల ఎన్నికలు మాత్రమే. ఇప్పుడు ఒక సమ్మె గారు నేను మా సంబంధ విషయం ఎట్లున్నదంటే, ఇప్పుడు ఊకే చంపుడు ఉపన్యాసం లేక వాస్తవ పరిస్థితి మాట్లాడమంటే మళ్ళా టాపిక్ అనేది ఎక్కడో తీసుకుపోయి కాళేశ్వరం తీసుకుపోయి ఇంకెక్కడో తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయి కాదు. స్థానిక సంస్థలలో మనకు న్యాయం జరుగుతుందా లేదా, మనకు అన్యాయం ఏమైనా జరుగుతుందా, స్థానిక సంస్థలలో మనం ఏమైనా ఇబ్బందులు పడుతున్నామా? మీ ఊర్లో ఉన్నావు మీ గాన్సియన్ దాస్ నగర్ లో సమ్మన్న మీరు మీ గాన్సియన్ దాస్ నగర్ లో మీరు ఒక్కసారి మీ గాన్సియన్ దాస్ నగర్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి.
మీ గ్రామంలో ఏం జరుగుతుంది గడిచిన 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఒక తట్టమట్టి తీసి ఇంకెక్కడ పోసిర్రా, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిర్రా? నాడు 2019 2024 కాల వ్యవధిలో స్పెషల్ ఆఫీసర్ పెట్టి ప్రభుత్వం ఉంది కదప్పా పని చేయనీకే బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ పని చేయడానికి ఒకటి దృష్టిలో పెట్టుకోండి, మీరు పని చేయడానికి అధికారి ఉన్నా సర్పంచ్ ఉన్నా ఎవరున్నా పని చేయాలన్నటువంటి ఆకాంక్ష ప్రభుత్వానికి ఉండాలి. మీకు ఆకాంక్ష లేనప్పుడు మీకు పని ఏదైనా జరుగుతుంది. 18 నెలల మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేసినావో ఒక్కసారి చూపి. రోడ్లు వర్కులు జరిగినాయి, వర్కులు రోడ్లు జరుగుతా ఉన్నాయి. నేను చెప్పేది అనుకుంటే మీరు డిబేట్ మాట్లాడితే ఎట్లా? చెప్పేది ఇందాక మాట్లాడండి. మీరు చెప్పండి, నేను ఏమంటున్నా, మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి టాపిక్ ను మాట్లాడండి. మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి టాపిక్ ని మాట్లాడండి. మీరు డైవర్షన్ మాట్లాడితే మేము డైవర్షన్ మాట్లాడవలసి వస్తుంది. పనులు అయితా ఉన్నాయి. నీ సర్పంచ్ల బాధ మనందరి కాదు. నువ్వు గతంలో సర్పంచ్ చేస్తుంటే నీకు తెలుసు కదా బ్రదర్, ఆ బిల్లు ఎట్లా అయిపోయినాయి. నేను సర్పంచ్ చేసిన కాబట్టి ఇక్కడ కూర్చున్నా. నేను సోదరా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. సర్పంచుల యొక్క సాధక బాధకాలు తెలుసు, సాధక బాధకాలు అనుభవించడం కాబట్టే ఈ రోజు ఈ వేదికలో కూర్చున్నాము. మేము అడుగుతున్నది ఏంటి? మేము ఒక్కసారి నేను ఒక్కసారి చెప్పేది వినండి. డిబేట్లకు వచ్చిన మీరు ఒక్కసారి వినాలి. మీరు ఒక్క నిమిషం ఏంటంటే రమేష్ గారికి ఇద్దాం. రమేష్ గారికి సమయం ఇద్దాం. లేదు సమయం కాదు చాలా, ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు సార్, మీరు ఏదో క్వశ్చన్ లేవనెత్తారు కాబట్టి మీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏదన్నారు కాళేశ్వరం మీద వెళ్ళినాక డైవర్ట్ అయింది. ఇప్పుడు రమేష్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తానండి. రమేష్ గారు మాట్లాడండి. పటేల్ గారు సార్ ఒక్కటే నిమిషంలో నేను ముగిస్తాను. లేదు సార్, మీకు ఉన్నది సమయం, మీరు మాట్లాడండి మీ సమయంలో. ఇంకొక చిన్న విషయం కూడా యాడ్ చేయదలుచుకున్నాను సార్. మీ రమేష్ గారు ఒక విషయం, కేంద్రానికి సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో 1,751 కోట్ల రూపాయలకు సంబంధించిన కేంద్ర బడ్జెట్ కేవలం ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టే ఆ నిధులు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాయి. వెనక్కి పోయిన ఆ డబ్బులు, ఆ నిధులు మరొకసారి మన రాష్ట్రానికి తీసుకురావడానికి అయితే బీజేపీ నాయకులు కూడా మీరేమన్నా చొరవ తీసుకునే అవకాశాలు ఉన్నాయా అని చెప్పుకుంటా దీనికి కూడా మీ ధోని కలపండి సార్. రైట్ సార్, 2 నిమిషాల్లో ముగిస్తాను సార్. యా ప్లీజ్. ఫస్ట్ ఇక్కడ డిబేట్ జరుగుతా ఉంది. సర్పంచుల సమస్యలు, రాబోయే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, మంత్రుల కన్ఫ్యూజన్ ఏంటి అనే అంశం పైన చర్చ జరుగుతా ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏంటి సార్? అవును సార్, గతంలో చాలా చర్చల్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ప్రతిదాని గతంలో కూడా పెద్దలు మా సోదర సర్పంచులు సమ్మయ్య గారు కూడా ఆ డిబేట్ లో వచ్చినారు. మోకాలికి బోడిగుండికి సోప చేయడం కరెక్ట్ కాదండి. ఈ సర్పంచ్ ఎలక్షన్లకి కాళేశ్వరంకి ఏం సంబంధం అండి? దాని మీద ఇంకో డిబేట్ చేద్దాం. ఇక్కడ జరుగుతున్నది ఏంది? పెద్ద నరసింహారెడ్డి గారు చెప్పింది ఏంది, వారు అడిగింది ఏంది, దానికి మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంది? ఒకటి. రెండోది, నేను సూటిగా ఏం చెప్పదలుచుకున్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ తర్వాతనే ఎవరైనా అని నేను సూటిగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ అసలు విషయాన్ని లెట్ మీ కంప్లీట్ బ్రదర్. చెప్పండి సార్. ఒకటి. రెండోది, ఇందాక మీరు అడిగారు ఏంటి వచ్చిన నిధులు 1751 సార్. 1700 కోట్లు సార్. 1751 ఎంతో ఉంది సార్. అది గతంలో కూడా చెప్పినాను సార్. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. గ్రామాల్లో పాలక వర్గాలు అమల్లో ఉంటేనే కేంద్రం నుండి వచ్చే నిధులు గ్రామ పంచాయతీలకు వస్తాయండి. గ్రామాల్లో తెప్పిస్తారని అడుగుతాడు సారు, అది చెప్పండి. అక్కడికే వస్తున్నా సోదరా, అక్కడికే వస్తున్నా. చెప్పండి. లెట్ మీ కంప్లీట్. అక్కడికే వస్తున్నా బ్రదర్, నేను అక్కడికే వస్తున్నా. మీకు వినే ఓపిక లేకపోతే మేమేం చేస్తాం? మీకు వినే ఓపిక లేకపోతే చెప్పండి పర్వాలేదు. నేను సభ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతా విషయం, కానీ మీరు చెప్పండి సార్. రైట్. రిటర్న్ పోయిన అవి గ్రామాల్లో పాలక వర్గాల అమల్లో లేకపోతే అవి రావు. అది వారికి తెలుసు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన మనకు అవి హక్కులు ఇవి ఇక్కడ అమల్లో ఉన్నప్పుడే వస్తాయి. ఇప్పుడు రిటర్న్ పోయినాయి, వాటి సంగతి ఏందని మీరు అడిగినరు సార్. దానికి కేంద్రం నుండి ఒక స్పష్టమైన ప్రకటన ఇప్పుడు కాదండి, ఈ కాంగ్రెస్
ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 3-4 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చెప్పింది మీరు ఎంత తొందరగా స్థానిక సంస్థలు నిర్వహించి పాలక వర్గాల్ని అమల్లోకి తీసుకొస్తే అంత తొందరగా మీకు వచ్చే నిధులు తిరిగి మీ అకౌంట్ లో పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాళ కాదండి, సంవత్సరం దాటిపోయింది. అయితే లేదు సార్, అయితే గత ఏదైతే బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ లోనే 17,051 కోట్ల రూపాయల నిధులు మన తెలంగాణకు మంజూరైనాయి. అంతే, ఆ బడ్జెట్ లో కాకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తోడు ఆ డబుల్ నిధులు మనకు వస్తాయా అండి? ఇదొకటి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. ఖచ్చితంగా వస్తాయి. ప్రతి నెల రావాల్సిన ప్రతి నిధులు పాలక వర్గం ఏర్పడిన నెల రోజుల్లో ఈ దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత శుభవార్త చెప్పారు కాబట్టి మీకు ఒకసారి శుభాభినందనలు. ఈ మనకు సంబంధించిన వచ్చిన నిధులు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిన నిధులు ఖచ్చితంగా వస్తాయి సార్. అది నేను చెప్తున్న మాట కదా, మా కేంద్ర ప్రభుత్వం పెద్దలు చెప్పిన మాట. ఓకే, అయితే ఈ రోజు పాయింట్ మేము నోట్ చేసుకుంటున్నామండి. వచ్చిన తర్వాత కూడా మా నిధులు మాకు వచ్చేటట్టుగా మీరే బాధ్యతలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఒకసారి మనం సమయ గారు దగ్గర సమయ గారు ప్రస్తుతం ఏదైతే 1,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా లేకపోతే అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే చేసిందా అనేది కాదు. సర్పంచులు ఏదైతే విధులు నిర్వహించారో ఆ విధులు నిర్వహించిన సమయంలోనే 1,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళతోనే వసూలు చేసుకోండి అనేదైతే కాలయాపన చేస్తున్నారు. ఇంకొక దుర్మార్గకరమైన విషయం ఏంటంటే కొంత బిల్లులు దానికి విడుదల చేసి ప్రకటనలు ఇచ్చారు పేపర్లలో, విధులు మాత్రం ₹1 కూడా విడుదల చేయలేదండి. ఈ రోజు ఏదైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు వచ్చి అక్కడ గడపల ముంగడ కూర్చున్నారు, మా డబ్బులు వచ్చినాయట కదా మాకు ఇవ్వండి అన్నట్టు. ఈ సమయంలో మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు, ఎలా దీన్ని విశ్లేషిస్తారండి ప్లీజ్? అయితే డబ్బులు ఇవ్వాల్సింది గత ప్రభుత్వంలో వాస్తవమే. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పిండ్రు మీటింగ్ లో, రైతుకు సంబంధించిన మీటింగ్ లో నిన్న కూడా చెప్పిండ్రు తప్పకుండా విడతల వారీగా ఇస్తాము. ఆర్థిక పరిస్థితి ఇది ఉంది, ఎవరు కూడా సర్పంచులు ఇబ్బంది పడద్దు, దీనికని ఎలక్షన్ కు సంబంధించి ఆపాలే ఏదో నిరసన వ్యక్తం చేయాలని ఆలోచన చేయొద్దు, పక్కా ఇస్తాం. ఎలక్షన్ కూడా త్వరలో పెడతామని ప్రభుత్వం కీలకంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆల్రెడీ మీటింగ్స్ కూడా చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ జూలైలో 100% ఎలక్షన్ అయితే అని మాకు పక్కా సమాచారం ఉంది సార్. మీ మీద కూడా మీరు మరి అధిష్టాన వర్గం మీ మీద కూడా చర్యలు తీసుకునే గల, ఎందుకంటే నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ఎవరైతే దీంట్లో జోక్యం చేసుకుంటారో మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని. సూర్య గారు కొంచెం జాగ్రత్త. సమ్మన్న గారు మీరు డిబేట్ మాట్లాడినప్పుడు నేను మనలకు సమస్యలు వచ్చినాయి. ఒక్క నిమిషం సమ్మన్న గారు, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో సార్ జమీల్ గారు మాకు సమాచారం ఇంటర్నల్ గా మీరు మీ ముఖ్యమంత్రి గారి లాగా మాట్లాడాలని మీరు అనుకోకండి. వాస్తవం మాట్లాడమని చెప్పి మా రమేష్ అన్న గానీ నేను గానీ ఇంకా శంకర్ అన్న గానీ మేము అడుగుతున్నాం, వాస్తవం మాట్లాడాలి. ఈ రోజు నేను ఏమంటున్నానంటే సరే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఒక మనిషికి 2011 జనాభా లెక్కల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 816 రూపాయలు వస్తుంది మనిషికి. కొన్ని ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ సిస్టమ్ ను బట్టి కొంత రూపాయలలో మాత్రమే కొద్దిగా మార్పు ఉంటుంది. సో దానికి అది 2 సార్లు వస్తుంది, మన రాష్ట్రానికి 2 సార్లు విడుదల చేస్తారు ఆ నిధులు. దానికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది, సేమ్ 816 రూపాయలు. ఇప్పుడు దాదాపుగా మనము 18 నెలల నుంచి ఆ డబ్బులు కోల్పోయినాం కేంద్ర ప్రభుత్వం నుంచి. రేపు ఆ డబ్బులు వస్తాయా రాలేదా, కొత్త పాలక మండలి, కొత్త పాలక వర్గము గ్రామ పంచాయతీలలో కానివ్వండి, అదేవిధంగా మండల పరిషత్లు కానివ్వండి, జిల్లా పరిషత్లలో ఏర్పాటైన తర్వాత డబ్బులు వస్తాయా రావా అనే దాని మీద స్పష్టత లేదు. ఇంకోటి నేనేమంటున్నా అంటే 1959 ఏదైతే పంచాయతీరాజ్ సిస్టమ్ ప్రారంభమైందో, పంచాయతీరాజ్ సిస్టమ్ 1959లో ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు, ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్, పంచాయతీరాజ్ చట్టాలలో కూడా ఎన్నో మార్పులు రావడం జరిగింది. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఎల్లుండి ఇంకో ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే గతంలో ఎవరైతే పనులు చేసిర్రో ఒక్క సర్పంచ్ వ్యవస్థ అనే కాదు, ఈరోజు రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఆ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము నిధులు విడుదల చేయడం అనేది ఒక ఆనవాయితీ, అది చేయాలి. కాకపోతే ఈరోజు 18 నెలలు అవుతుందండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 12,769 మంది సర్పంచులలో ఎక్కువ శాతము
ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి అలా బిల్లు ఆపుతున్నారు మీరు. ఆపేసింది. అంతేగాని దీంట్లో కొత్తగా ఏం లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఈ పనులన్నీ గత ప్రభుత్వంలోనే చేసిరు, గత ప్రభుత్వంలోనే ఈ బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? గతంలో లేలే సంబంధం నువ్వు ఫస్ట్ నువ్వు వినాలే నేను చెప్పింది నువ్వు వినాలి. ఒక్క నిమిషం మీరు వినాలి. ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో చేసినటువంటి మాత్రమే ఈ నిధులు పెండింగ్ లో ఉన్నాయంటే గతంలో మేము చేసినటువంటి పనులు మీరు ఇవాళ వాడుకుంటలేరా? గతంలో మేము కట్టినటువంటి ట్యాంకుల నీళ్లు ఇవాళ మీరు తాగుతలేరా? గతంలో ఏదైతే ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఇలా కమాండ్ కంట్రోల్ కట్టిరు, గత ప్రభుత్వమే కట్టింది కదా, దాంట్లో మీటింగులు పెట్టుకుంటలేరా? అది మాట్లాడొద్దండి. మీరు ఏదైతే పనులు ప్రభుత్వానికి ఏం చేసిరో చెప్పంటే నేను కూడా చెప్తా. నేనేమంటున్నానంటే 2023 ఒక్క నిమిషం సంబంధం ఒక్క నిమిషం మీరు వినాలి. ధర్నా చౌక్ ల 2023 జనవరి 8వ తారీఖు నాడు రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఆయన 60 మంది సర్పంచులు చచ్చిపోయారు. ఒక్క సర్పంచ్ కూడా అగాయిత్యానికి పోవద్దు, ఒక్క సర్పంచ్ కూడా బాధపడద్దు, ఒక్క సర్పంచ్ కూడా అధైర్యపడద్దు. మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్పంచులను ఖచ్చితంగా మేము కాపాడుతామని చెప్పి ఏం చేస్తున్నారు? ఏదైతే ఇప్పుడు ఆ డిబేట్ కు సంబంధించి నేను చెప్పిన విషయాలలో వాస్తవం లేకపోతే నేను చెప్పినటువంటి విషయంలో వాస్తవం ఉందా లేదా? 2023 సమ్మయ్య గారు ధర్నా చౌక్ దగ్గర 2023లో ముఖ్యమంత్రి గారు ఏదైతే రాజీవ్ గాంధీ సంఘటన కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో రెడ్డి గారు, సమ్మయ్య గారు, అలాగే ప్రతి ఒక్కరు మాట్లాడడం వల్ల మనకు సరైన సమాచారం మనం ప్రజలకు ఇవ్వలేకపోతున్నాము. ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాము. సమాచారం ఏ ప్రజలైతే ఆసక్తిగా ఈ డిబేట్ చేస్తున్నారు. జమీల్ గారు ఒక్క నిమిషం, సమ్మయ్య గారు మీరు వినండి, మీరు వినాలి. సమ్మయ్య గారు, రెడ్డి గారు ఒక్క నిమిషం, ప్లీజ్. రెడ్డి గారు ఒక్క నిమిషం. 1959 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి 1959 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి 2025 వరకు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, నేటి ఈ తెలంగాణలో కానివ్వండి, ఎవరన్నా సర్పంచ్ ఈ ప్రభుత్వం మీద అంటే ఈ ప్రభుత్వానికి అయ్యా మీరన్నా చెప్పండి, మీరు చెప్తేనన్నా వాళ్ళు కళ్ళు తెరుస్తారేమని చెప్పి గవర్నర్ దగ్గరకు పోయిర్రా అండి? ఇదే విషయం ఒక్కసారి రెడ్డి గారు సీతక్క గారు ఇప్పుడు ఏదో మాట్లాడారు. ఆ సీతక్క గారి బయట విన్న తర్వాత మనం సమ్మయ్య గారి దగ్గరికి వెళ్తాం, తర్వాత నేను శంకరన్న గారి దగ్గరికి వెళ్తాం, మూసానది శంకర్ దగ్గరికి. సరే సమ్మయ్య, ఇప్పుడు సీతక్క గారి బయట ప్లే చేయండి ప్లీజ్. పీసీఆర్ ప్లే ద బైట్ ఆఫ్ సీతక్క. క్యాబినెట్ లో డిస్కస్ చేసే మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మీడియా సోదరులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడిగినప్పుడు అనేక సందర్భాల్లో మా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం చెప్తామని చెప్పారు. నాకు కొంచెం జ్ఞానం ఉన్నది. మరీ అడవి బిడ్డలమని మరీ ఏది పడుతుంది రాస్తాము, ఏది పడుతుంది అంటాము అని అంటే నాకు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నా. ఆ రోజు వెంటనే మేము రిజైన్ అంటే రిప్లై కూడా ఇచ్చినాం. నేనేమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్ లో 1-2 నెలల్లో రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లా, వారం రోజులల్లా చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఓకే రైట్. ఇప్పుడు మంత్రి అనసూయ గారు ఏదైతే మాట్లాడారో మనం చక్కగా విన్నాం. కాకపోతే సీతక్క ధనసరి అనసూయ ఎలియాస్ సీతక్క అంటే ఆమె గలంలో ఉన్నప్పుడు సీతక్క, మనకు వచ్చినప్పుడు ధనసరి అనసూయ మాత్రమే. అయితే అనసూయకు సంబంధించిన ఒక విషయం ఏంటంటే షీ ఈజ్ ఏ మినిస్టర్.
ఇప్పుడు నేను అడవి బిడ్డను, నేను అడవి కూతురును అని చెప్పడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే మా గౌరవనీయులైన మినిస్టర్ గారు ఆమె, మేము ఎప్పుడైతే చేశారో మేము ఆదరణ ఇచ్చి ఆమెను ఎన్నుకున్న తర్వాత ఈరోజు మినిస్టర్ అయిపోయారు. ఇప్పుడు నేను 1 నెల తర్వాత వస్తుంది 2 నెలలు వస్తుంది అనేది క్లారిటీ లేదు. నన్ను ఎట్లయినా ఇట్లా అని ఆమె అలా మాట్లాడడం కాదు మంచిది కాదు. ఎందుకంటే షీ ఈజ్ ఎ మినిస్టర్, షీ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ మినిస్టర్ ఫర్ అవర్ అస్ because we have elected her, and moreover she is a minister of పంచాయత్ రాజ్ సిస్టమ్. ఎనీవే దాని విషయంలో పోకుండా ఇప్పుడు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి సూర్య గారు మనం ఒక విషయం చాలా గమనించినట్టయితే గత 18 నెలలుగా అంటే ఫిబ్రవరి నుంచి కావాల్సిన ఎన్నికలు ఇప్పటి వరకు వాయిదా వేస్తుంటూ వస్తారు. దీనికి ఒక కారణాలు ఖచ్చితంగా ఉండాలి కదా. 42% ఎన్నికలకు సంబంధించిన మీరైతే రిజర్వేషన్స్ అన్నారో ఆ రిజర్వేషన్స్ మీరే అమలు చేసుకోండి. మీరు అమలు చేసుకొని ఎన్నికలలో పోండి. ఇంకా కాలయాపన చేస్తే, ఇంకా వ్యతిరేకత వస్తే ఇంకా మీకే నష్టం కదా. అయితే ఈరోజు ఇంకోటి పొంగులేటి గారు ఒక మాట్లాడుతున్నారు, మన అనసూయ గారు ఒక మాట్లాడుతున్నారు, చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకోటి మన రెడ్డి గారు మనకు చెప్పినట్టుగా ఒక దేశకు సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే గవర్నర్ దగ్గర కూడా ఎన్నికలు నిర్వహించండి బాబోయ్ అని మొరబెట్టుకున్నంత అవసరం ఏమొచ్చిందండి? దీని మీద మీరేమంటారు? మనం ఏదో ప్రభుత్వం ఏదో చేసిందని మనం వద్దండి. ఇప్పుడు ప్రస్తుతం మనం మన ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా సార్, తప్పకుండా. నేనేమంటున్నానంటే ప్రభుత్వం తప్పకుండా ఎలక్షన్ పెట్టాలనే ఆలోచన 100% ప్రభుత్వం ఉంది. మనం డిబేట్ల ద్వారా చర్చలు జరుపుతా ఉన్నాం. కొంతమంది మా సర్పంచులు అక్కడక్కడ మాట్లాడే చూస్తా ఉన్నాం. గ్రామాలలో కూడా కొంత ఇబ్బంది అవుతా ఉంది. సరే, రిజర్వేషన్ పరంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రేపు బీజేపీ గానీ టీఆర్ఎస్ గానీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇవాళ మాట మార్చి వాళ్ళు కూడా మేము 42% ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పారు. అదేవిధంగా బీజేపీ మా నాయకులు కూడా, మనోడు సోదరుడు బీజేపీ నాయకులు కూడా 42% మన బీసీలకు రిజర్వేషన్ కల్పించి తప్పకుండా ఎలక్షన్ పోవడే ఎలక్షన్ జరుగుతుంది. త్వరలో డేట్ చెప్పడం కూడా కాదు, త్వరలో ఎలక్షన్ ఈ మధ్యలో ఉండే అవకాశం కూడా ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా ఇబ్బంది పడదు. గ్రామాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేది సర్పంచ్ లేకపోతే 100% ఉంటది. కొంత శాతం సర్పంచ్ అనేది కీలకం కనుక ఆ ఇబ్బందులు పడొద్దనే ప్రభుత్వం మంచి ధోరణితోనే ఎలక్షన్ పెట్టాలని చూస్తాను. ఎవరు బాధపడలేదు, తప్పకుండా అయితే. నేనేమంటున్నా బ్రదర్, మీరు ఏదైతే విషయం చెప్పినారో ఎలక్షన్లు పెట్టాలని ఏదైతే చెప్పినారో మీరు ఒక్కరు కాదు, మేమందరం కూడా ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మేము అడుగుతాం. ఎందుకంటే ఎందుకు మేము కోరుకుంటున్నాం అనంటే ఒక స్టేజ్కి అంటే ఒక మంచి పరిస్థితికి వచ్చినటువంటి గ్రామాలలో మౌలిక వసతుల ఏర్పాటు కానివ్వండి, గ్రామాల యొక్క ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, శానిటేషన్ విషయంలో చాలా చక్కగా తీర్చిదిద్దినము. ఒక్కసారిగా ఈ సర్పంచ్ వ్యవస్థ లేకపోవడంతో ఏమైపోయిందంటే పూర్తిగా వ్యవహారం అనేది నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ అవి పునరుద్ధరణ కావాలి, మళ్ళీ అవన్నీ ఒరిజినల్ స్టేజ్కి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేనేమంటున్నా. సమ్మయ్య గారు, ఇలా మీరు ఒక్క విషయం సార్, మీ ద్వారా నేను ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు ఒక్క నిమిషం వినండి. నేనేం చెప్తున్నా అంటే ఈరోజు గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, ఈరోజు పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు పరిపాలన కొనసాగిస్తున్నారు. కనీసం వాళ్ళకన్నా పైసలు ఇవ్వండి. వాళ్ళ జీతం పైసలు, వాళ్ళకు వచ్చినటువంటి జీతం పైసలు పాపము వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబం ఎట్లా బతకాలి, దాంతో డీజిల్ ఎట్లా పోపియాలి, అక్కడ గ్రామ పంచాయతీలో అవసరం ఉన్నటువంటి ఏదైతే బ్లీచింగ్ పౌడర్ కానీ, చీపుర్లు కానీ, అదే విధంగా లైట్లు కానీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు? మీకు కనీసం అంత అవగాహన కూడా లేదా? మీ నాయకులు మీ గ్రామంలో చూస్తలేరా? మీ పంచాయతీ కార్యదర్శి ఒక్కసారి మీరు, నేనేమంటున్నాంటే మీరు ఒక్కసారి మీ పంచాయతీ కార్యదర్శి లైవ్ లో అడగండి. మీరు లేలే సమ్మయ్య గారు, మీ పంచాయతీ కార్యదర్శిని లైవ్ లో మీరు అడగండి, మీ గ్రామ పంచాయతీకి ఏమన్నా బకాయి ఉండదా? మనది సార్ ఒక్క నిమిషం, మన సర్పంచుల బిల్లులు పక్కకు పెట్టండి కొద్దిసేపు. మన సర్పంచుల బిల్లులు ఇయ్యక తప్పదు, ఖచ్చితంగా ఇచ్చిన దానికి ఏమి ఇవ్వం దాంట్లో. మీ గ్రామ పంచాయతీ కార్యదర్శికి మీరు లైవ్ లో ఫోన్ చేసి అడగండి, ఏమైనా బిల్లు పెండింగ్ ఉన్నదా, మీ కార్యదర్శికి ఏమైనా డబ్బులు వచ్చేది ఉందా లేదా ఒక్కసారి మీరు అడగండి. పాపం చిన్న ఉద్యోగస్తులు అండి వాళ్ళు. ఆ చిన్న ఉద్యోగస్తులను ఎందుకు మీరు ఇబ్బందులు పెడుతున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది వాళ్ళను? ఏమంటున్నా సార్ అంటే నేనేమంటున్నా అంటే ఇలా ఇంతమంది సర్పంచులు చచ్చిపోయారండి, ఇంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా బిల్లులు అందక ఇంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే పంచాయతీ కార్యదర్శులను కూడా ఈ పేపర్ ఎక్కియాలనుకుంటున్నారా? ఈ ఆత్మహత్యల ఆలోచన చేయండి.
ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లైవ్ ఉండగా సర్పంచుల బిల్లులు రాక ఎంతో మంది చనిపోయినరు, మందాకి చనిపోయినరు, కూలీలుగా మారినారు. మనందరం చూడలేదా అన్న? సర్పంచుల విషయం పక్కకు పెడితే పంచాయతీ కార్యదర్శులను కూడా మీరు అదే స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళకు కూడా బిల్లులు రాక వాళ్ళు కూడా బాధ ఉండదు. మీరు బాధపడే ఈ డిబేట్లలో మళ్ళీ ఒకసారి రారు ఈ ఇష్యూ మీద, మీకు ఇబ్బంది లేదు. తప్పకుండా ఎలక్షన్ జరుగుతుంది, మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు పరిపాలన జరుగుతా ఉంది, ఇంకా మంచి పరిపాలన అందిస్తాం, ఏం బాధపడలేదు. ఓకే రమేష్ పటేల్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పిన తర్వాత కంక్లూడ్ గా మనం శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు చెప్పండి సార్. రైట్, నరసింహారెడ్డి అన్న గారు ఏదైతే చెప్పినో దానికి కొనసాగింపుగానే నేను చెప్పదలుచుకున్నా. ఓహో చెప్పండి సార్. మా దగ్గర మా పక్కూర్లో నిజమే అన్నయ్య, మీరు అంతకుమించి ఇంకేం మాట్లాడలేరు మాకు తెలుసు. ఒక నిమిషం ఆగాలి మీరు. అలయన్స్ చెప్పండి. అదే ఇక మీరు అంతకుమించి ఇంకా మీరు ఏం మాట్లాడలేరు. అదే మీరు వినాల సోదరా సమ్మయ్య గారు వినాలా. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. మా పక్క ఊర్లలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ ని వేలం వేసి అమ్మి ఖర్చులకు పెట్టుకుంటున్నారండి. ఊళ్ళో ఖర్చులకు డబ్బులు లేకపోతే కొత్తగా ఉద్యోగం వచ్చిన ఒక పంచాయత్ సెక్రటరీ వారు ఎక్కడికి వెళ్ళి ఇస్తారండి? కష్టపడి ములిగి ఉద్యోగం సంపాదించుకున్న వ్యక్తి ఆయనకు వచ్చిన జీతం ఇంటికి పోతే ఆయన పరిస్థితి ఏందండి? నేను ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తా శంకర్ అన్నగారు ఒక్క నిమిషం రెడ్డి గారు చెప్పండి. ఊళ్ళో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న ట్రాక్టర్ ఏదైతే ఉందో అది అప్పటికే 18 నెలలుగా దాన్ని వాడకుండా చెట్టు కింద పడేసి మొత్తం చెడిపోయిందండి, త్రుప్పు పట్టింది. అలాంటి ట్రాక్టర్ ని ఇప్పుడు ఈ రకంగా ఉపయోగించుకుందామని చెప్పి దాన్ని గ్రామస్తుల వాళ్ళు అక్కడ ఉన్న పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని వేలమేసి వచ్చిన డబ్బులతో 2.5 సంవత్సరాల తర్వాత ఊళ్ళో లైట్లు పెట్టుకున్నారండి, వీధి లైట్లు. పరిస్థితి అలా ఉంది. మా దగ్గర పరిస్థితి లేదన్నా, మా దగ్గర పరిస్థితి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నా. మన సమ్మన్నకు గానీ అదేవిధంగా శంకరన్నకు గానీ నేను ఏం చెప్తున్నా అంటే, మీ వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మీ వరంగల్ జిల్లా హన్మకొండకు చెందినటువంటి వ్యక్తి ఏదైతే ఆముదాలపల్లి మల్లేశం గౌడ్ అని ఉన్నారో, జీపీ లక్ష్మీపురం పర్కల్ మండల్ హైకోర్టుకు మేము ఆయన పేపర్స్ తోటి హైకోర్టుకు పోతే జూలై నెల 2024లో కోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. ఆయన బిల్లులు ఏమున్నాయో వెంబడే గవర్నర్ మీద గౌరవం లేకపోయే, కోర్టుల మీద గౌరవం లేకపోయే, ప్రజల మీద గౌరవం లేకపోయే, ఏమైనా ఊకేదాం ఉపన్యాసాలు పెట్టుకోండి. సమయం అయిపోయింది కాబట్టి మనం ఒకసారి శంకర్ గారి దగ్గర వెళ్దాం. శంకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఒక్క నిమిషం అండి సూర్య గారు ఓకే శంకర్ గారు ప్రస్తుతం ఏమున్నదంటే, బిల్లులు రాకపోతే మేము ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించామని ఈ సర్పంచులు చెప్తున్నారు. వీఆర్ఎల్ ఏమంటున్నారు, మాకు సంబంధించిన జీతాలు రాకపోతే మేము విధులు నిర్వహించమని వాళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఏమెంతుందంటే ఖచ్చితంగా 1 నెలలో 2 నెలలో ఏదో ఒకటి ఖచ్చితంగా నిర్వహిస్తున్నామన్నారు. 52% అలాగే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి శంకర్ గారు? ఒకటనా వాస్తవానికి మన 4 సైడ్ స్టూడియోకు వచ్చినటువంటి పెద్దలందరికీ ఒక విన్నపమన, వాస్తవానికి మనము ప్రథమ పౌరులం అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. మనము ఒక సర్పంచ్ గా అనేది మనము గెలిచి వచ్చాము కాబట్టి మనము ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే మన గ్రామాలలో ఉంటారో వారందరికీ మనం సేవలు అందించినామన్నా, మనము సేవలు అందించి ఒక సర్పంచ్ శంకరన్న పార్టీలకు అతీతంగా మనము చేసిన సేవలు అనేది ఉన్నదన్న వాస్తవానికి. అలాంటిది మనము ఈ పార్టీల జోలికి ఇవన్నీ పోదు. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు సర్పంచులను నానా ఇబ్బందులు పెట్టింది. అది అన్ని గిడ మేము అనుభవించినాం. అవన్నీ గిడ మనం అది చర్చలోకి పోయి దాని వల్ల ఉపయోగం లేదు మనకు వాస్తవానికి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా చేస్తానంటే, వాస్తవానికి పార్టీ మారాలి, పార్టీ చేంజ్ కావాలి, ప్రభుత్వం వేరే రావాలని అనేది
చాలా మంది కోరుకున్నారు అది. Okay. దాన్ని మనం రిపీట్ అనేది మనం చేసుకుంటూ పోయినట్టుగా అయితే దాంట్లో ప్రయోజనం ఉండదు. ఫస్ట్ మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ బాగోగులు మనం చూసినట్టుగా అయితే వారి బాగోగుల వల్ల రాష్ట్రమే కాదు దేశం బాగుంటది. అది ఒక సర్పంచ్ అనేది ఎన్నికలు పెట్టినట్టుగా అయితే ఎన్నికలు తాత్సారం చేయడం వల్ల నష్టం అనేది ప్రజలకు వస్తున్నది. అది సమయం లేదు కాబట్టి మనం ఇంకొకసారి డిబేట్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఈ రోజు మనతోటి మన డిబేట్ లో పాల్పంచుకున్నందుకు లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, అలాగే మూసా శంకర్ గారికి, రమేష్ పటేల్ గారికి, సూర్య సమ్మె గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే అనివార్య కారణాల వల్ల ఏదైతే వస్తుంది కాలయాపన చేసుకుంటా ఎలక్షన్స్లలోనూ సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారో దాన్ని తక్షణమే దానికి ఆపివేసేసి ఖచ్చితంగా వచ్చే నెలలైన సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ. థ్యాంక్ యూ. సమయం అయిపోయింది.